కానీ తన కొడుకుని ఎలాగైనా తన వారసుడిగా ఫోకస్ చేసుకుందాం అన్న ప్రయత్నంలో ఉన్న కర్ణం బలరాంకి ఈరోజు పరిస్థితులు ఎటు చూసినా కూడా ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఏంటంటే కర్ణం బలరాం చేసుకున్న సెల్ఫ్ గోలే. మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ కర్ణం బలరాం ప్రతి విషయంలో కూడా టీడీపీలో ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడర్. చంద్రబాబు నాయుడికి నిజంగానే సమకాలీకుడు ఆయన. ఆల్మోస్ట్ ఇద్దరి రాజకీయ జీవితం కూడా ఒకేసారి స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అలాంటి కర్ణం బలరాం కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజున అన్నిసార్లు సీఎం అయి ఉంటే చంద్రబాబు నాయుడికి అంత క్లోజ్ అసోసియేట్ అయిన కర్ణం బలరాం కనీసం ఒకసారి కూడా మంత్రి కాలేకపోయారు. ఎందుకంటే అన్నీ కూడా ఆయన చేసుకున్న స్వయం కృతాపరాధాలే. ఈ విషయంలో ఎవరికి కూడా ఎలాంటి సందేహం లేదు. ఆయన పక్కన ఉన్న కొలీగ్స్కి కానీ ఆయన పక్కన ఉన్న ఫాలోయర్స్కి కానీ. అలాంటి కర్ణం బలరాం ఎందుకు ఈ రోజున కర్ణం బలరాంకి ఆ పరిస్థితి వచ్చింది? అటు అధికార పార్టీలోకి వెళ్దామంటే ఆ అవకాశం లేదు. అలాగని జనసేనలోకి వెళ్దామంటే ఆల్మోస్ట్ అక్కడ కూడా డోర్స్ క్లోజ్ అయిన పరిస్థితి ఉంది. తన కొడుకుని వారసుడిగా ఎస్టాబ్లిష్ చేద్దామంటే అసలు చీరాల్లో తన భవిష్యత్తు ఏంటి అనేది ఆయనకు అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి ఒక క్లమ్జీనెస్ ఉంది కర్ణం బలరాం రాజకీయ భవిష్యత్తు మీద.